అసెంబ్లీలో మహిళా సభ్యులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాస్తారోకోలు నిర్వహించారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేసి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మహిళలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్పీ మండిపడుతోంది. కాంగ్రెస్ నేతల అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ నిజాం కాలేజీ వద్ద బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. అంబర్పేట్లోనూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలు నిర్వహించారు. శ్రీరమణ థియేటర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నిరసనలో బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, కాచిగూడ డివిజన్ ఇన్ఛార్జ్ ఓంప్రకాష్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ స్లోగన్స్ తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం, డిప్యూటీ సీఎం అహంకారపూరిత వ్యాఖ్యలపై ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ నేతలు భారీ ధర్నా చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నేతలను చిక్కడపల్లి పోలీసులు అడ్డుకుని బీఆర్ఎస్ నేత జయసింహతో పాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఉప్పల్ చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎంలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రం చేస్తామని వారు హెచ్చరించారు. హైదరాబాద్ మణికొండలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ కాలబెట్టారు. సీఎం దిష్టిబొమ్మ తగలబెడుతుండగా పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మియాపూర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే యావత్ తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.